దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ 1 సిటీగా తయారైంది. మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు, ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం. నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీని ఎగతాళి చేశారు. ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏఐ డాక్టర్ వస్తాడు. నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మార్గం నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ. ఒకటే హామీ ఇస్తున్నా, ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలనో మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రెండోది గ్రీన్ ఎనర్జీ. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికీ సోలార్ పెట్టిస్తాం. బీసీలకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 మెగావాట్లకి 60,000 రూపాయలు ఇస్తే మనం ఒక 25,000 ఇచ్చి మొత్తం 70 నుంచి 95,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు. మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి. మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు, ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది. ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండోది మీరు